రాజమండ్రిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వెత్స వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరిగాయి. పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వెత్స వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డైరెక్స్ సెంటర్ వద్ద కోటగుమ్మం వద్ద గల అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణాలనే తునప్రాయంగా ఎంచి 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసి అమరజీవి అయిన శ్రీరాములు గారిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సముచిత రీతిలో గౌరవించక వారిని ఒక కుల నాయకుడిగా మిగిలిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి స్టాంప్ విడుదల నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పెట్టడంలో విజయం సాధించామని తెలిపారు. ఇప్పటికైనా వారి త్యాగనిరతిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్నగా ప్రకటించాలని, అమరావతిలో స్మృతివనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరు తీసివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు రోసయ్యను కేవలం కుల నాయకులుగా చూడడం బాధాకరమని అన్నారు. వారిరువురికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవీ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి రవికాంత్, గొల్లపూడి రాము, సుబ్బయ్య, మాజేటి రమణ, కంచెల రాజాపండు, సోమేష్, కాకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిస్కెట్లు, బ్రెడ్లు పాదచారులకు పంచారు. పొట్టి శ్రీరాములు గారు పేరు పెడతామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ప్రత్యేకత నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆ మహానాయుడికి నివాళులు అర్పించుకుంటూ మన ప్రజలందరూ కలిపి చేసుకోవాలి, కేవలం వయసులే కాకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రోసీ గారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదు. రోసీ గారిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకి సరైన గౌరవాన్ని రాజమండ్రి త్యాగరాజ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దాడ శ్యామసుందరరావు, వాడ్రేవు బాపిరాజు, చేబియ్యం బుచ్చబ్బాయి శర్మ, భవానమ్మ సంస్కరణార్థం చేబియ్యం వెంకట్రామయ్య, మీనాక్షి పుణ్య దంపతులు మనమలు రవికాంత్ శర్మ, చంద్రకాంత్ శర్మ, భవానీ శంకర్ వారి వితరణతో సంగీత కార్యక్రమం నిర్వహించారు. గాత్ర కచేరీ చెన్నై, మధురై కృష్ణ శేషగోపాలన్ వారిచే గాత్రం, వయోలిన్పై కొమండూరి వెంకటకృష్ణ, మృదంగంపై కమలాకర యోగేష్, ఘటంపై సరస్వతి హనుమంతరావు వాయిద్య సహకారాన్ని అందించారు. సమితి గౌరవాధ్యక్షులు వాడ్రేవు వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్రావు, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి డీలక్స్ సెంటర్లో స్వతంత్ర సమరయోధులు శ్రీ పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి డీలక్స్ సెంటర్లో స్వతంత్ర సమరయోధులు శ్రీ పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమం రాజమండ్రి సైకిల్ మెకానికల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో హోండా మోటార్స్ అధినేత సిపి రెడ్డి, వంగ సత్యనారాయణ, స్వర్ణపూడి సత్యనారాయణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సైకిల్ మెకానికులు గోవింద్, చిన్నారావు, మూర్తి, సూరిబాబు, వీరబాబు, సుబాని తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లేడీస్ క్లబ్ 67వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లేడీస్ రిక్రియేషన్ క్లబ్ యొక్క 67వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రెసిడెంట్ మేకా సుసత్యరేఖ అధ్యక్షతన జరిగింది. చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ హోతా అపర్ణ క్లబ్ కార్యక్రమాలు తెలిపారు. ట్రెజరర్ కనుమూరి రుక్మిణి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జక్కంపూడి విజయలక్ష్మి విచ్చేశారు. ఫౌండర్, సీనియర్ మెంబర్స్ పేర్ల మీద అవార్డులు ఇచ్చారు. అవార్డులు అందుకున్న డాక్టర్ పూడి హేమలత, హోతా శాంత, సూరవరపు రాజ్యలక్ష్మి, జ్ఞాపతి పరిమళ, పి లక్ష్మీ శ్రీనివాస్, మాటూరి మంగతాయారు, గ్రంథి వసంత, పద్మా ప్రతాప్ అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో అద్దేపల్లి కృష్ణకుమారి, ఎన్ఎస్ఎస్ రమ, సౌందర్య, అనుపమశ్రీ, శ్రీదేవి, జయశ్రీ పాల్గొన్నారు. ఒకటి అద్దేపల్లి వివేకానందేవ్ గారు, రెండు మన శకుంతలమ్మ గారు పాలాజీ. మేమిద్దరం కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, నేను లక్ష్మీ శ్రీనివాసన్. పనేమి లేదా, ఇద్దరు లేడీస్ క్లబ్కి రమ్మనేవారు. ఈవిడ పాపను తోలుకొచ్చేస్తుంది ఆవిడ ఏదో రకంగాను. నేను అక్కడ నుంచి జాగ్రత్తగా ఎగిరిపోయేదాన్ని. అంటే నాకేమైందంటే రోజు ఏదో ఒక ఉద్యమమ్మ హస్బెండ్ చేయటం, దాని గురించి ఆయన్ని ఉంటే జైల్లో లేకపోతే బయట ఏదో ఉద్యమంలో అన్న టైప్లో. సమాజంలో ముందుగా ఈ విజయలక్ష్మి గారు మొత్తం లేడీస్ క్లబ్ చరిత్రను చెప్పారు. ఈ వ్యవస్థాపకమైన అద్దేపల్లి వివేకానంద గారిని, హోతా కాళేశ్వరమ్మ గారిని, డాక్టర్ సత్యవతిరాజు గారిని, తంగిరాల సత్యలక్ష్మీదేవి గారిని, వీరందరినీ ముందుగా వీరందరినీ ఎప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మాకు గౌడ అన్నపూర్ణమ్మ గారు అంటే చాలా ఇష్టం. మేమందరం కూడా కలిసి చాలా అసోసియేషన్స్లో కూడా ఉన్నాం. వారి పేరుని ఇస్తున్న ఈ అవార్డుని అందుకుంటానికి చాలా అదృష్టంగా భావిస్తూ చిరంజీవి అన్ను కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ అసోసియేషన్ అందరితోనూ కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ అదే దాంట్లో ఉన్న నేను ఎప్పుడు చెప్తా యూనిటీగా ఉంటారు ఇక్కడ అని. అది మనకి సాగించి మన అదృష్టంగా భావిస్తున్న అవార్డు అందుకున్నందుకు. అందుకని ఇట్స్ ఎ డ్రీమ్ అని అనుకోవచ్చు. యానివర్సరీ కండక్ట్ చేయాలని, ఏమైనా సరే ఈ సంవత్సరం యానివర్సరీ కండక్ట్ చేయాలని. లాస్ట్ టైం కూడా నేను అన్నాను యానివర్సరీ చేసుకుందాము, షార్ట్ టైం. ఏదైనా వర్క్ చేసేటప్పుడు షార్ట్ టైం, నో టైం అనే వర్డ్కి యాక్చువల్గా అనుకోకూడదని నా ఆలోచన. మనం ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈరోజు ఒక మన మహిళలందరికీ కూడా కొంతమంది సీనియర్ మోస్ట్ మెంబర్స్కి, అలాగే ఫౌండర్ మెంబర్స్ వాళ్ళ తరపున కొంతమంది మహిళలకి సన్మానం చేస్తున్నామండి. కార్యక్రమాలు చేయడం, ఫుడ్ పార్టీలు పెట్టడం లేదు. క్లబ్లో భోజనం అంటే కార్యక్రమం కాదే, ఇంకా ఆలోచన లేదు. అలాగే 25 ఏళ్ళు చేశారు. ఇది చిన్న విషయం కాదు అని చేతని చెప్పి అలాగే డౌన్ టు ఎర్త్ ఉండి ఈ కార్యక్రమాలని ఆవిడ బ్యాక్ స్టేజ్లో ఉండి జరిపించారు. దానికి నేను మేమందరం తీసుకుంటున్నాము, మీరు తీసుకోకుండా మీరు అలా కుదరదని చాలా పట్టుబట్టారు. దానికి కారణం ఏంటంటే కాంచనమాల గారు కూడా లేడీస్ క్లబ్ ఒకటే కాకుండా ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ చేశారు, మీరు చైర్మన్ చేశారు. మీకు ఒక్కరికే వర్తిస్తుంది ఆ అవార్డు, అది మీరు తప్పనిసరిగా తీసుకోవాలని పట్టుపట్టడంతో అందరినీ చూశాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యానమ్మా. ఆ రోజుల్లో కూడా వీళ్ళందరూ ఇంత ధైర్యంగా ఇంత బాగా ముందుకు వచ్చి ఆడవాళ్ళ కోసం ఇన్ని రకాలు చేస్తున్నానండి. నేను హైదరాబాద్లో ఎక్కడా చూడలేదు ఆ కల్చర్ అప్పట్లో. అందులో అప్పట్లో గోషా కూడా ఎక్కువ ఉండేది హైదరాబాద్లో. రిక్షాలకు కూడా ముసుగులు వేస్తుండేవారు. అలాగే ఉండేది నా చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా. అలా చూసి ఇక్కడికి వచ్చాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా రాజమండ్రి కళలకు పుట్టినీళ్ళు అంటారు. అది మన లేడీస్ క్లబ్ని చూస్తే అది నాకు 100% కరెక్ట్ అని అనిపిస్తుంది. నాకు ఈ సన్మానం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు. I'm very happy, privileged to have been honored by this ladies club.
and the club rotates around Lakshmi Sringa, and everybody is భయపడకుండా చార్టెడ్ అకౌంటెంట్ మటుకు అందరూ భయపడతారు. ఏ టైంకి ఏమని ఎక్కడ ఏది ఇష్యూ చేస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ. సో ఎవరికేమని ఏ ఇన్కమ్ వచ్చినా దే హ్యావ్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమని రాజమండ్రి లా హాస్పిటల్ హోటల్ జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం లా హాస్పిటల్ హోటల్ జేసీఐ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ భట్ నాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేసీఐ విజిట్ కార్యక్రమంలో భాగంగా జేసీ రాకీ జైన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జేసీఐ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజిట్ లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, వాటర్ ప్యూరిఫైయర్ మిషన్, బాక్సింగ్ కోర్టుకి 15,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్, జేసీ మురళీమోహన్ రావు, జెడ్వీపీ జేసీ ప్రవీణ్, జోన్ ప్రెసిడెంట్ జేసీ భరత్, జేసీ రోహిత్, జేసీ వివిధ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. I'd like to keep it short, but yes, as a National Vice President, I would like to take at least 10 minutes to speak what I believe, what I planned for you. Friends, in 2007, there was one gentleman named Deepak Nahar. A lot of you might be knowing him, a lot of you might not be knowing him. But this gentleman named Deepak Nahar entered a room full of ladies. You can ask them to bring the రాజమండ్రి మంగళవారపేట శ్రీ భద్రావతి భావన ఋషి స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం మంగళవారపుపేటలో శ్రీ భద్రావతి భావన ఋషి స్వామి వార్ల 73వ వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులు 1200 మందికి అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ జామశెట్టి గాంధీ, వైస్ ప్రెసిడెంట్ జక్కా వెంకటేశ్వరరావు, సెక్రటరీ కుంట్లే నగరాజారావు, ట్రెజరర్ గడిశెట్టి నరసింహారావు, సభ్యులు నీలం శ్రీ వెంకటేశ్వర గణపతి, బండారు శివ మల్లికార్జునరావు, ఉడత ఆంజనేయులు, పేరిశెట్టి లోకనాథరావు తదితరులు పాల్గొన్నారు. 1952వ సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలందరూ కలిపి ఈ గుడి నిర్మాణం చేసి తదనంతరం వారు వారసులైనటువంటి వారు అందరికీ ఈ గుడిని నిర్విరామంగా జయప్రదంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరుపుకుంటూ వస్తున్నాం. శ్రీ జామశెట్టి గాంధీ గారు ఈ గుడికి ప్రెసిడెంట్గా, శ్రీ కుంట్ల నాగరాజారావు గారు సెక్రటరీగా, శ్రీ గడిశెట్టి నరసింహారావు ట్రెజరర్గా, మిగతా కార్యవర్గము గౌరీ కార్యదర్శులు అందరూ కలిపి భక్తులందరూ కలిపి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన అత్యంత వైభవంగా దీనికి నిర్వర్తించారు. దీని కార్యదర్శి కుంట్ల నాగరాజు గారు, అక్కడ జక్కా రాజా, జక్కా వారి ఫ్యామిలీ ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ కళ్యాణానికి కానీ ఈ అన్న సమారాధనలో కానీ అత్యంత కష్టతరమైన పని వాళ్ళ భుజాన్ని వేసుకొని ఘనంగా నిర్వర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ భావన శ్రీ భద్రావతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటూ దీని రాజమండ్రిలో రాబిన్ హుడ్ చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ భలేగా నచ్చేస్తుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుటుంబ దర్శకత్వంలో తాను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని, అది హిట్ అని అన్నారు. ఆ సెంటిమెంట్ తో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకీ కుటుంబ దర్శకత్వంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం రాజమండ్రికి వచ్చిన నితిన్, శ్రీలీల వెంకీ కుడుముల మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడారు. హీరో నితిన్ మాట్లాడుతూ, దర్శకుడు వెంకీ కుడుముల
కుమార్ తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని, తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్త కాదని, తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో పాత్ర తనకు చాలా నచ్చిన క్యారెక్టర్ అని అన్నారు. ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది. అండ్ నాకేం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా భీష్మ ఇక్కడే షార్ట్ భీష్మ కూడా. సో అసలు హిట్ అయింది. సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా ఈ సినిమా ఇక్కడ షూట్ చేసాం కదా అది పడవ. సో ఈ సినిమా కూడా ఇక్కడ షార్ట్ స్మాల్ సీన్ పక్కనే. సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని వీఆర్ ఇన్ దట్ స్ట్రాంగ్ హోప్. సో March 28th in theaters. Please come and watch Robin Hood. Thank you very much. Thank you. And మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యా అండి, March 28th వస్తున్నాం రాబిన్ హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ. పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th March థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి క్లాప్స్ అన్ని విధాలుగా మోసపోతున్నామని రెల్లి కులాల ఐక్య జేఏసీ సమావేశంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రెల్లి కులాల అధ్యక్షులు నేలాపు వెంకటేశ్వరరావు పిలుపు మేరకు రెల్లి ఐక్య జేఏసీ సమావేశం జరిగింది. వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ శాతం నివేదికపై వివిధ రెల్లి సంఘం నాయకులు అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పొడుగు కుమార్, కోన సుజన, జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, బంగారు వెంకటేశ్వరరావు, బొత్స నరసింహమూర్తి, శివకుమార్ మాస్టర్, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందు మా వెనుకబాటుతనాన్ని గుర్తించి మాకు రిజర్వేషన్లో మట్టుకు ప్రత్యేకించి 5% కల్పించమని ఈ రోజున అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి కూడా ఈ రోజున సంఘాల్లో జేఏసీగా ఏర్పడి మాకు న్యాయం జరగని పక్షంలో మేమందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రభుత్వం మీదుగా మేము అందరూ కలిసి ఏకదాడిగా వస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఈ ప్రభుత్వం ద్వారాగైనా సామాజిక న్యాయం జరిపించమని మీ యొక్క ప్రభుత్వానికి ఈ రెల్లి కుల. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ ఆధ్వర్యంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉండి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పేద ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. కాకర్ల శ్రీహరిబాబు పిసిసి కార్యదర్శిగా, వెలగా రామకృష్ణ జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా, శ్రీమన్నారాయణ ప్రసాద్, చాపల కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్టిన్ లోదర్ మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల నాయకత్వాన్ని బలపరిచి షర్మిలారెడ్డిని మహిళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, దానికి అనుకూలంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాకర్ల హరిబాబు, వెలగా రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పదవుల కోసం ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి. ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఆహ్వానించండి. ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంటుందని చెప్పి
మన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే భారతదేశం అంతా వర్తిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కూడా వర్తిస్తుంది. సూపర్ 6 అమలు చేయడంలో కానీ అన్ని ఫెయిల్ అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ప్రధానంగా రాజమండ్రి జిల్లా అంటేనే మరి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో ఒక గుర్తింపు మరి శర్మిల గారి దగ్గర ఉందంటే అది మనందరూ సమిష్టి కృషి అని చెప్పుకుంటూ మరి ప్రధానంగా ఈరోజు మీ అందరూ బాధ్యత స్వీకరించిన తర్వాత నాకేదని కాకుండా ఏ మీటింగ్ పెట్టినా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి 58లో నిరాకరణ చేసేవని ఆయన ఒక పాట పాడితే దాన్ని స్పందించి జనం వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొని పెద్ద ర్యాలీ చేసి తీవ్రమైన నిరసన తెలియజేస్తే అప్పుడు వచ్చారండి జనం. అప్పుడు దాకా కూడా ఆయన మొయ్యడానికి కూడా నలుగురు లేని పరిస్థితి అనమాట. అలాంటి స్వార్థం లేని 58లో నిరాకరణ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆయన కృషి చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం చేయడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఆయన సాధించారు కనుక మనందరం కూడా ఆయన బాటలో నడిచి అభివృద్ధి పదం. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను అర్పించి మన రాష్ట్రానికి ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కలిసి ఉండేవి, మద్రాసు ఆంధ్రప్రదేశ్. వాటి గురించి అతను ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన మరువలేము. ఎందుకంటే ఇంత ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు. అటువంటి వాడు దేశంలో కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ రోజున ఈ దేశం అంతా సౌభాగ్యంగా ముందుకెళ్తుంది. కొంతమూరు గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద కొత్త అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభించేందుకు భక్తుల సమక్షంలో రాట ముహూర్తం నిర్వహించారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో మార్చి నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారి దర్శనాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, 3వ తేదీ డప్పు వాయిద్యాలతో గరగ నృత్యాలతో కొంతమూరు పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని, 5వ తేదీన భక్తులకు భారీ అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయని గ్రామ పెద్దలు తెలియజేశారు. డెవలప్మెంట్ చేస్తూ ఈ గుడిని చేస్తున్నాం. అందరి సహకారం, గ్రామ సహకారం, గ్రామ పెద్దల సహకారం, అందరూ కమిటీ వారి సహకారంతో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరగాలని, ఎప్పుడు జరిగినట్టు శాంతంగా గ్రామాన్ని అమ్మవారు కాపాడాలని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి కేంద్రంగా 27 సంవత్సరాలుగా వృద్ధులు, అనాథలు, నిరాశ్రయుల కోసం భోజనం, నివాస వసతి సౌకర్యాలు కల్పిస్తూ సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచిన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకు అంతర్జాతీయ లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం వారిచే నిత్య అన్నదాన అవార్డును జిల్లా పూర్వపు గవర్నర్ లయన్ జీవీరావు చేతుల మీదుగా అందించారు. స్థానిక వైశ్య హాస్టల్ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.